సాను ఊరు వెళ్లేందుకు సిద్ధంగా ఉండు. అయ్యో, ఆ, మ్, మీకు నాకు ఏ సంబంధం లేదు. అయినా ఎందుకండి నేనంటే అంత అభిమానిస్తారు? ఇందులో అభిమానించడానికి ఏముంది లైలా? అంతా అల్లా దయ. సాటి మనిషిగా చేసే సాయం అంతే. ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఇక మనిషికి విలువేముంది? పైగా నువ్వు మీ అమ్మ గురించి పడుతున్న తాపత్రయం నా హృదయాన్ని తాకింది. తల్లిదండ్రులను పోషించడం భారం అనుకొని వీధులో పాలు చేసే కొడుకులున్న ఈ కాలంలో మీ అమ్మ కోసం నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నందుకు నిన్ను చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఇందాక నీకు నాకు ఏ సంబంధం లేదన్నావు కదా? ఇక నుంచి నాకు కొడుకైనా బేటీ అయినా నువ్వే. రేపు ఉదయం ఇంటికి వచ్చి సొమ్ము తీసుకొని వెళ్ళు సుబానల్లా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నజీర్. తరువాతి రోజు ఉదయం లైలా నజీర్ ఇంటికి వెళ్ళేసరికి మంచంపైనే జీవచ్ఛమై ఉంటాడు. వృద్ధాప్యం కారణంగా కాలం చేసినట్లు తెలుసుకున్న లైలా తనను కొడుకులా భావించిన నజీర్కు అంత్యక్రియలు నిర్వహించి నజీర్ దుకాణాన్ని తనే చూసుకుంటూ ఇల్లు కట్టుకునేందుకు సరిపడా డబ్బులు సంపాదిస్తుంది లైలా. పైసా పైసా కూడుగట్టుకున్న సొమ్ముతో తన సొంత ఊరికి వెళ్లాలనుకున్న లైలాను గుర్తుపట్టి గ్రామస్తులందరూ నవ్వుకుంటారు. ఏరా లీలాకృష్ణ, నీకు ఇదేం పోయేగాలంరా, ఇలా మారిపోయావు అని ఎగతాళి చేయగా ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతున్న లైలాకు చిన్ననాటి స్నేహితుడైన రాము కనపడతాడు. నువ్వు నా స్నేహితుడు లీలాకృష్ణవే కదూ? అవునే రాము, నేను లీలాకృష్ణనే. కానీ